న్యూస్ కాదు, ఇది నిశ్శబ్దంగా చనిపోతున్న జీవితాల కథ. ఈ దేశంలో రోజు జరిగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి, కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల నిశ్శబ్దంగా చనిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. హెడ్లైన్స్ కి రావడం తక్కువ. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఈ పేరులోనే ఒక తప్పు ఉంది, కానీ మనం దీన్ని లైట్ గా తీసుకుంటాం. ఒక రహస్య మెసేజ్లతో మొదలైన విషయం ఒక దాచిన కాల్తో పెరిగిపోతుంది. ఇది ఒక అబద్ధంతో బతుకుతున్న జీవితం. ఇది చివరికి ఒక కుటుంబాన్ని సజీవంగా సమాధి చేసే వ్యసనం అని చెప్పాలి. ఒక్క సీక్రెట్ మెసేజ్, ఒక అబద్ధం ఒక కుటుంబాన్ని బూడిద చేస్తుంది. భార్య కోల్పోయేది భర్తను కాదు, ఆమె నమ్మకాన్ని. భర్త కోల్పోయేది భార్యని కాదు, అతని నమ్మకాన్ని. పిల్లలు కోల్పోయేది తల్లిదండ్రులని కాదు, వారి భవిష్యత్తుని. భార్య నమ్మకం విరిగిన రోజు కాదు, ఆమె ఆత్మ గౌరవాన్ని చనిపోయిన రోజు అది. భర్త తప్పు తెలిసిన క్షణం కాదు, ఆ పిల్లల బాల్యం ముగిసిన క్షణం అది. ఇది ప్రేమ కాదు, కోరిక కాదు, ఇది తల్లిదండ్రుల ముఖంలో కన్నీళ్లు పెట్టే పాపం. ఇవాళ సీక్రెట్ గా అనిపించే సంబంధం రేపు బహిరంగంగా అవమానంగా మారుతుంది. ఈ రోజు మీకు రొమాన్స్ గా అనిపించవచ్చు, రేపు కోర్టు రూమ్ లో కేసుగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఆనందం కోసం ఎంత మందిని నిశ్శబ్దంగా చంపుతున్నారు. ఇది న్యూస్ కాదు అనుకోవచ్చు, కానీ ఈ మాటలు చదువుతున్న ఎవరో ఒక్కరు మాత్రం ఇవాళే ఒక తప్పు చేస్తున్నానన్న భావం కలిగి ఆపేయొచ్చు కదా. తప్పుడు సంబంధం ఒక్కసారి మొదలైతే అది ప్రేమను కాదు, శాశ్వతమైన పశ్చాత్తాపాన్ని మాత్రమే వదిలి వెళ్తుంది. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన బంధాలను తాకట్టు పెట్టుకోకండి. థ్యాంక్ యూ.